ట్రంప్ విన్ అవ్వడం వల్ల స్టూడెంట్స్‌కి ఇబ్బంది అని అంటున్నారు. కానీ హెచ్-1బీ ఎంప్లాయీస్‌కి మాత్రం ఇది గుడ్ న్యూసే అని అంటున్నారు. హాయ్! హలో అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ట్రంప్ గెలుపుని చాలామంది వెల్కమ్ చేస్తున్నారు. అలానే చాలామంది లాస్ అని ఫీల్ అవుతున్నారు. సో, లాస్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసినట్టే ఇమిగ్రేషన్ ప్రాసెస్ అయితే స్ట్రిక్ట్ చేయొచ్చు. లైక్ స్క్రూటినీ ఎక్కువగా పెరగొచ్చు. అంటే హెచ్-1బీ ప్రాసెస్ అంటే సెలక్షన్ ప్రాసెస్‌లో కొంచెం చేంజెస్ అయితే జరగొచ్చు. కానీ ఓవరాల్‌గా హెచ్-1బీ ప్రోగ్రామ్ అయితే ఎఫెక్ట్ అవ్వదు అనే ఇన్ఫర్మేషన్ అయితే మనకొస్తోంది. సో, ప్రెజెంట్ జాబ్ మార్కెట్ అయితే వర్స్ట్‌గా ఉంది. అందరికీ తెలిసిందే. చాలా మందికి జాబ్స్ లేవు. అండ్ కొంతమంది బాగా ఎఫెక్ట్ అయ్యారు ఈ జాబ్ మార్కెట్ వల్ల. సో, లాస్ట్ టైమ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్‌లో ఎకానమీ అనేది చాలా బావుంది. జాబ్ మార్కెట్ అనేది మంచిగా జరిగింది. సో, ఇప్పుడు కూడా ఎకానమీ చాలా బావుంటుంది అని జనాలైతే నమ్ముతున్నారు. సో, అలానే ట్రంప్ విన్ అవ్వగానే స్టాక్ ప్రైజెస్ అయితే బాగా పెరిగాయి. మీరు చూసుకున్నట్టయితే లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ నుంచి మార్కెట్ ప్రైజెస్ అయితే చాలా బావున్నాయి. సో, దానివల్ల జాబ్ మార్కెట్ కూడా బావుండే ఛాన్స్ ఉంది. అండ్ జాబ్స్ కూడా పెరిగే ఛాన్స్ ఉంది. అంటే లైక్ వేకెన్సీస్ పెరిగే ఛాన్స్ ఉంది అని. సో, జాబ్ మార్కెట్ బావుంటే జాబ్స్ కూడా బావుంటాయి, ఎక్కువుంటాయి. సో దట్ హెచ్-1బీ ఎంప్లాయీస్ అవసరం యూఎస్ గవర్నమెంట్‌కి ఎక్కువ ఉంటుంది. సో, జాబ్ మార్కెట్ బావున్నంత కాలం హెచ్-1బీ ఎంప్లాయీస్‌కి ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. సో, మనకి ఎప్పుడైతే మ్యాన్ ఫోర్స్ అవసరం ఉంటుందో సో, హెచ్-1బీ ఎంప్లాయీస్ అవసరం కూడా యూఎస్ గవర్నమెంట్‌కి అంతే అవసరం. హెచ్-1బీ ఎంప్లాయీస్ ఆర్ ద గ్రేటెస్ట్ అసెట్ టు యూఎస్ గవర్నమెంట్. సో, ట్రంప్ గెలుపు హెచ్-1బీ హోల్డర్స్‌కి గుడ్ న్యూస్ అనే చెప్పాలి. బట్ ద ఓన్లీ థింగ్ ఏంటంటే దే మేక్ ష్యూర్ దట్ ద రైట్ కంపెనీస్ ఆర్ హైరింగ్ ద రైట్ ఎంప్లాయీస్. సో, ప్రాసెస్ అయితే స్ట్రిక్ట్ చేసే అవకాశం ఉంది. ఈ ప్రాసెస్‌లో ఛాలెంజెస్ ఫేస్ చేసే అవకాశం ఉంది. లైక్ రిక్వైర్మెంట్స్ పెరగొచ్చు, క్లయింట్ లెటర్ లాంటివి. బట్ ఓవరాల్‌గా హెచ్-1బీ ప్రోగ్రామ్‌కైతే ఎఫెక్ట్ అయితే అవ్వదు. బట్ ప్రాసెస్ అయితే స్ట్రిక్ట్ అండ్ టైట్ చేసే అవకాశం ఉంది. లైక్ మెరిట్ బేసిస్ మీద అంటే అన్‌క్వాలిఫైడ్ అండ్ బ్యాడ్ ఎంప్లాయీస్‌ని రిఫైన్ చేసే అవకాశం ఉంది. ఎవరైతే క్వాలిఫైడ్‌గా ఉంటున్నారో లైక్ ఎవరికైతే ఎక్స్‌పీరియన్స్ ఉందో, క్వాలిఫైడ్ ఉన్నారో వాళ్ళకైతే ఎలాంటి ఎఫెక్ట్ అయితే రాదు. అండ్ లాస్ట్ టైమే ఈఏడీ కూడా తీసేస్తారు అని అన్నారు. ఈఏడీ అంటే ఏంటంటే ఎంప్లాయ్‌మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్. అంటే ఇప్పుడు నేను ఉన్నాననుకోండి. నా హస్బెండ్ హెచ్-1 మీద వచ్చారు. అండ్ నేను డిపెండెంట్ వీసా మీద ఉన్నాను. సో, నేను వర్క్ చేయాలంటే మా హస్బెండ్‌కి గ్రీన్ కార్డ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయాలి. I-140. సో, ఆ ప్రాసెస్ స్టార్ట్ చేసినప్పుడు ఇన్ ద మిడిల్ ఆఫ్ ద ప్రాసెస్‌లో నేను ఈఏడీకి అప్లై చేసుకోవచ్చు. అంటే నేను వర్క్ చేయాలనుకుంటున్నాను అని నేను ఒక అప్రూవల్ పెట్టుకోవచ్చు. సో, అప్పుడు ఈఏడీ అనేది వస్తుందన్నమాట నాకు. కొంత టైమ్ పీరియడ్‌లో అంటే లైక్ 6 మంత్స్ టు 1 ఇయర్ పడుతుందిప్పుడు. ఇంతకుముందు 2 ఇయర్స్, 3 ఇయర్స్ అలా పట్టేది. ఇప్పుడు కొంచెం తగ్గించారు. లైక్ 6 మంత్స్ టు 1 ఇయర్ లోపలే ఈఏడీ అనేది వస్తోంది. సో, నాకు ఈఏడీ వచ్చిందంటే ఐ కెన్ వర్క్. ఇప్పుడు నాకు వర్క్ ఆథరైజేషన్ వచ్చింది అని టెంపరరీగా నాకు వర్క్ ఆథరైజేషన్ వచ్చింది యూఎస్‌లో వర్క్ చేయడానికి అని అర్థం అన్నమాట. సో, ఇది లాస్ట్ టైమ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్‌లో ఒక డిబేట్ జరిగినప్పుడు వాళ్ళు యూఎస్ గవర్నమెంట్ వాళ్ళు ఈఏడీకి ఫర్‌గానే మాట్లాడారంట. సో, ఈఏడీ ప్రాసెస్‌కైతే వాళ్ళు అపోజింగ్ కాదు. సో, ఈఏడీ ప్రాసెస్ తీసేస్తామననైతే వాళ్ళు క్యాంపెయిన్ చేసిన రీసెంట్ క్యాంపెయిన్స్‌లో కూడా ఎక్కడా మెన్షన్ చేయలేదు. వాళ్ళ మెయిన్ టార్గెట్ ఏంటంటే ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ అనేవాళ్ళు ఉండకూడదు. వాళ్ళని మాత్రం పంపించేయాలి. అండ్ సెకండ్ థింగ్ హెచ్-1బీ ప్రాసెస్ అనేది స్ట్రిక్ట్ అయితే చేస్తారు. అంటే లైక్ కొంచెం రిక్వైర్మెంట్స్ అనేవి పెంచుతారు. టైట్ అయితే చేస్తారు. స్క్రూటినీ అనేది పెరుగుతుంది. అండ్ స్టూడెంట్స్ కూడా ఓపీటీ ప్రాసెస్ అనేది మేబీ మారొచ్చు. సో, ఇవైతే మెన్షన్ చేస్తున్నారు కానీ, ఎక్కడ కూడా ఈఏడీ గురించయితే మెన్షన్ చేయలేదు. సో, అదైతే వాళ్ళ టార్గెట్ కాదని మనకు క్లియర్‌గా అర్థమవుతుంది. సో, ఎవరైతే ఈ జాబ్ మార్కెట్‌లో స్ట్రగుల్ అవుతున్నారో, జాబ్స్ లేక, జాబ్స్ సరిగ్గా లేక, లో పేతో ఎవరైతే స్ట్రగుల్ అవుతున్నారో, మాహిష్మతి ఊపిరి పీల్చుకో. మంచి రోజులు తిరిగొచ్చాయి. సో, ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే లైక్ చేసి షేర్ చేయండి. అలానే మీరు నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే నా ప్రీవియస్ వీడియోస్‌ని కూడా వాచ్ చేసి సపోర్ట్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. హావ్ ఎ గ్రేట్ డే. బాయ్.